So in the software life testing life cycle, it is only for software test engineer. This life cycle will explain how to perform an software testing. How to perform an software testing. In this one, the first phase is documents or requirements analysis. Documents are requirements analysis. First of all, you are unable to perform directly and software testing. So, నేను start చేసి నేను direct testing చేయొచ్చా, direct test execution చేయొచ్చా? No. This STLC we are divided into two parts. Okay, the first part is pre-testing. And the first one, pre-testing. And the second one is during testing. During testing. The third one is post-testing. How many types? 3 types. Pre-testing, during testing, post-testing. Testing చేయటానికన్నా ముందు స్టెప్స్, టెస్టింగ్ చేసే స్టెప్స్, టెస్టింగ్ చేసిన తర్వాత స్టెప్స్. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి మన టెస్టింగ్. టెస్ట్ ఎగ్జిక్యూషన్ కన్నా ముందు ఏం చేయాలి, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఏం చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ ద ప్రీ టెస్టింగ్. ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వర్క్ చేయాలనుకోండి, మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారండి. డైరెక్ట్ పోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ దానికన్నా ముందు ప్రీ థింగ్స్ ఉంటాయి కదా. అసలు మనం ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఏ ఇల్లు కట్టాలి, ఏ మోడల్ కట్టాలి, ఏ డిజైన్ కట్టాలి, దానికి ఏమేమి ఇన్పుట్స్ కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు వర్షాకాలం ఎండాకాలం అన్ని చూసుకుంటారా లేదా? లేదా డైరెక్ట్ స్టార్ట్ చేస్తారా? అవునండి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయాలని వాడికి ఆలోచన వచ్చింది అనుకోండి, డైరెక్ట్ రేపు నుంచి షూటింగ్ స్టార్టా? దానికన్నా ముందు ప్రీ థింగ్స్ ఉంటాయి కదా. అసలు ఏ హీరో, ఏ హీరోయిన్, ఏ బడ్జెట్, ఏ లొకేషన్, ఏ స్టోరీ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత షూటింగ్కి వస్తారు కదా. వీటన్నిటిని ప్రీ థింగ్స్ అంటారు, పని కన్నా ముందు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప కర్రీ, పొటాటో కర్రీ వండాలనుకో. కర్రీ వండటానికన్నా ముందు అన్ని తెచ్చుకుంటారు లేదా? రిక్వైర్మెంట్స్ అన్ని. ఇప్పుడు ఏమంటారు, సో అర్థమైందా? అంటే ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ టాస్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ప్రిపేర్ ఇట్. సో ఇక్కడ నువ్వు టెస్టింగ్ పర్ఫార్మ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ complete the pre-testing phases. In the pre-testing, the first phase is, ఇందులో ఫస్ట్ phase ఏంటంటే documents or requirements analysis. For which documents I have, how to analysis it. The first document is PMP. ఏంటంటే PMP? Project Management Plan. The second one is TP, test plan. TP అంటే టెస్ట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, టెస్ట్ ప్లాన్. డాక్యుమెంట్స్ BRSD ఏంటి? బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఈ ఫార్వర్డ్ చేస్తాండి క్లాస్. బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ functional requirement specification document. Design document, high level design document, low level design document. High level design document, low level design document. And next, templates. A templates, test scenario templates, test cases templates, RTM, requirement traceability matrix. RTM అంటారా చెప్తా. అది
defect template, all templates they are provided. So these all are, you should analysis it. Analysis అంటే ఏం చేయాలండి? చదవాలి, రీడ్ చేయాలి. సార్ నేను సైలెంట్ కూర్చొని ఆ రీడ్ చేసేలే అంటే సరిపోయిందా సార్ అంటే, ఆఫ్టర్ ఎనాలిసిస్ ఇట్ యూ షుడ్ ప్రొవైడ్ ద KTs, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు. You should explain what is the project, what are the documents to team members. The team lead conduct the KTs for this phase. E phase KT ni provide chestadu. Okay andi. So they will provide some time to analysis. This phase is requirement analysis or document analysis phase. After completing this phase, we should enter into the second phase of STLC. The second phase is identification, identify test scenarios. Identify test scenarios. Anyone tell me where these all documents are provided? Where these all documents are available? ఎక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ మీకు? ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? ఎక్కడ చెప్పాను నేను? మెయిల్లోనా? రిపాజిటరీ. మన రిపాజిటరీ చెప్పినా విజిబుల్ సోర్స్ సేఫ్ ఫర్ టీమ్ ఫౌండేషన్ సర్వీస్ ఆర్ గిట్. మీరు నోట్స్ ఫాలో కావాలి, ఫాలో అయితేనే గుర్తుండేయండి. ఓకే అండి. దే ప్రొవైడ్ ఆల్ డాక్యుమెంట్స్ ఎట్ సర్వర్. దే ప్రొవైడ్ ద లాగిన్ క్రెడెన్షియల్స్ ఫర్ దట్ రిపాజిటరీ. డైరెక్ట్ నీకు సపరేట్ ఇండివిజువల్ ఫార్వర్డ్ చేయరండి అన్ని. ఆ రిపాజిటరీలో ఉంటే యూ కెన్ ఏం చేయాలి? చెక్ ఇన్, చెక్ అవుట్. అందులోంచి డాక్యుమెంట్స్ మీ సిస్టంలోకి ఫార్వర్డ్ చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ మీ దగ్గర ఏదైనా ఉంటే అందులోకి కాపీ చేయాలి. ద ఎంటైర్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ఆల్ ఆర్ రన్నింగ్ త్రూ రిపాజిటరీ. అందులో వర్షన్ కంట్రోల్ ఉంటుందని కూడా చెప్తున్నాను. ప్రతి మీరు మోడిఫికేషన్ కూడా వర్షన్ కంట్రోల్లో స్టోర్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ ఇట్. ద సెకండ్ వన్ ఈజ్ టెస్ట్ సినారియోస్. The definition of test scenario is what to be tested. What to be test. ఏంటండి మీనింగ్? వాట్ టు బి టెస్ట్ అంటే ఏమి టెస్ట్ చేయాలి? ఇన్ దిస్ పర్టిక్యులర్ అప్లికేషన్, పర్టిక్యులర్ వెబ్ పేజ్, వాట్ ఈస్ ద స్కోప్ టు టెస్ట్ దిస్ అప్లికేషన్? అసలు నేను ఈ అప్లికేషన్ టెస్ట్ చేయడానికి నాకు ఏమేమి స్కోప్ ఉంది, ఏ స్కోప్ ఉంది? సో ప్రిపేర్ ఆల్ టెస్ట్ సినారియోస్ బై యూజింగ్ టెస్ట్ సినారియో టెంప్లేట్. ఇందాక చెప్పా కదా మీకు టెంప్లేట్స్ ప్రొవైడ్ చేస్తారని. ఆ టెంప్లేట్ లో ఏం చేయాలి? సినారియోస్ అన్ని కూడా డాక్యుమెంటేషన్ చేయాలి. మీరేమంటారు? టైప్ చేయటం అంటారా? దాన్ని డాక్యుమెంట్ చేయటం అంటారండి. యూ షుడ్ ఆల్ టెస్ట్ సినారియోస్ డాక్యుమెంట్ ఆన్ టెస్ట్ సినారియో టెంప్లేట్. ఆఫ్టర్ ప్రిపేరింగ్ దిస్ టెంప్లేట్ ఏం చేయాలి? యూ షుడ్ రివ్యూ ఇట్ అండ్ అప్రూవ్. ఏం చేయాలంటే దీన్ని రివ్యూ చేసి అప్రూవ్ చేసుకోవాలి. సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రివ్యూ అంటే మన పని మనమే రివ్యూ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటాం కదా బ్యాక్ వెళ్ళి. సెల్ఫ్ రివ్యూ చేసిన తర్వాత ఫర్ అప్రూవల్ పర్పస్ సెండ్ టు యువర్ రిపోర్టింగ్ పర్సన్. ఎవరికి పంపించాలండి? మీ రిపోర్టింగ్ పర్సన్. ఆ రిపోర్టింగ్ పర్సన్ కి నార్మల్ గా మెయిల్ చేయొచ్చు, లేకపోతే ఇందా చెప్పా కదా రిపాజిటరీలో చెక్ ఇన్, చెక్ అవుట్ అని, దీన్ని అందులోకి చెక్అవుట్ చేయొచ్చు. అందులోకి సెండ్ చేసి అందులో స్టోర్ చేసి దెన్ సెండ్ ద మెయిల్ టు యువర్ రిపోర్టింగ్ పర్సన్. ఏమని చేస్తారు మెయిల్? డియర్ రవి, డియర్ సురేష్, డియర్ కిరణ్ చెప్పా కదా మొన్న. ఏమని పిలవాలి? ఆల్ విత్ నేమ్. డియర్ కిరణ్, I am uploaded my test scenario document at repository.
ప్లీజ్ గో త్రూ ఇట్, రివ్యూ అండ్ అప్రూవ్ ఇట్. దానిలోకి వెళ్ళి రివ్యూ చేసి అప్రూవ్ చేయండి. ఇఫ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ సెండ్ మీ అని ఒక మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. ఆ మెయిల్ చూసుకొని ఆ రిపోర్టింగ్ పర్సన్ మళ్ళీ రిపాజిటరీలోకి వచ్చి ఆ డాక్యుమెంట్ని చెక్అవుట్ చేసుకొని చెక్ చేసుకుంటాడు అన్ని సినారియోస్ వచ్చినాయా లేదా అని. అంతా ఓకే అనుకుంటే ఏం చేస్తారండి, అప్రూవల్ చేస్తారు. ఇఫ్ ఎనీ మోడిఫికేషన్స్ దే విల్ సెండ్ టు మోడిఫికేషన్. మళ్ళీ మీరు ఏం చేయాలి, ఆ మోడిఫికేషన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. సో దే రివ్యూ ఇట్, ఫైనల్లీ దే అప్రూవ్ ఇట్. whenever they approve the test scenarios, then only you should start the next phase. ఈ ఫేజ్ అప్రూవ్ అయితేనే నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళాలి. ఎందుకు సార్? వై? బికాస్ యువర్ టెస్ట్ సినారియోస్ ఆర్ నాట్ అప్రూవ్డ్. నాట్ అప్రూవ్డ్ మీన్స్ యూ హ్యావ్ మిస్టేక్స్ కదా. యు ఆర్ ప్రిపేరింగ్ ద టెస్ట్ కేసెస్ బేస్డ్ అపాన్ ద టెస్ట్ సినారియోస్. నువ్వు నెక్స్ట్ పేజ్ లో టెస్ట్ కేసెస్ ఎలా ప్రిపేర్ చేస్తావు? సినారియోస్ ని. మరి సినారియోస్ లో మిస్టేక్స్ ఉన్నాయి కదా, నువ్వు మిస్టేక్స్ సినారియోస్ కేసెస్ రాస్తే కేసెస్ కూడా మిస్టేక్స్ వస్తాయా లేదా? సో అందుకేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ దట్ ఫేజ్. ఆ ఫేజ్ అప్రూవల్ అయితేనే నెక్స్ట్ ఫేజ్. సార్ ఇక్కడ మరి నేను సినారియోస్ అయితే రాశానో రాయలేదు అప్రూవల్ చేస్తారు కదా, మరి ఫస్ట్ పేజ్ లో ఎనాలిసిస్ కదా, వాళ్ళకి తెలిసింది సార్ అంటే చెప్పా కదా, యూ షుడ్ ప్రొవైడ్ కేటీస్. ఏంటంటే సినారియోస్ రాసానో రాలేదో నాకు అనిపిస్తుంది, మరి ఎనాలిసిస్ లో ఎలా తెలుస్తుంది సార్? నేను కాలేజీలో చేసినట్టు బుక్ ముందు పెట్టుకుని కూర్చుంటా కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, సో ఏం చేయాలి? యూ షుడ్ ప్రొవైడ్ కేటీ. నేను పిలుస్తాడు నజీర్ ప్రొవైడ్ కేటీ అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఎస్, దిస్ ఈజ్ అన్ అప్లికేషన్, ఇన్ దీస్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్, దిస్ మాడ్యూల్ హ్యావింగ్ దిస్ పేజెస్, this page having this fields, the how many buttons, how many text boxes, how many drop down lists, అవన్నీ ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఎనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. ఆ కేటీలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోడిఫికేషన్ దే విల్ కరెక్ట్ ఇట్. అదే రివ్యూ అండి. మరి ఆ ఫేజ్ ను కూడా అప్రూవ్ చేయాలి కదా. ఎలా అప్రూవ్ చేస్తాడు? నీ కేటీ వింటాడు అనమాట. విని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మోడిఫికేషన్స్ ఉంటే, బాబు అలా కాదు ఇలా అని చెప్తాడు. అంతా ఓకే అనుకున్నప్పుడు దెన్ ఓన్లీ యూ షుడ్ ఎంటర్ ద టెస్ట్ సినారియోస్. ఆ ఫేజ్ కూడా అప్రూవ్ అయితేనే నువ్వు ఇక్కడికి రావాలి. నువ్వు కేటీ ఇవ్వకుండా సినారియోస్ కి రావద్దు. క్లియర్? సో సార్ హౌ ద టెస్ట్ సినారియో టెంప్లెట్ విల్ బి అంటే, ఐ విల్ షో ద ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ద మోడల్ టెస్ట్ సినారియో టెంప్లెట్. Test scenario for particular project. Project code, project name identified by test scenario ID. ఈ టెస్ట్ సినారియోస్ దేని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తామండి? రిక్వైర్మెంట్స్ ని. మెయిన్ ఫంక్షనాలిటీ, సబ్ ఫంక్షనాలిటీ, సినారియో నేమ్, టెస్ట్ సినారియో ఆబ్జెక్టివ్, దానికి ఏదైనా ఐడి ఉంటే ఐడి. ఇది ఒక మోడల్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ ఎలానే ఉండాలని రూల్ లేదు. We have different types of different models of template. In that, this is one model. I will explain the total preparation of templates, how to write the test scenarios at test scenario phase. Okay na? So ikkada home page, sign in, home page, verify user interface, user sign in. Sir naku please explain or show me any basic scenarios. Basic scenarios ఏమని చూద్దామా సార్ అంటే, let's see. For example, this is a Facebook page. What is the definition of test scenario? What to be tested? ఈ పేజ్ లో నువ్వు ఏం టెస్ట్ చేస్తాను అనేది సినారియో. ఇప్పుడు ఏం టెస్ట్ చేయొచ్చు చెప్పండి? The first one is UI. ఫస్ట్ చేయాల్సింది ఏంటండి? యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ లో ఏం చేయొచ్చు? స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్, అవన్నీ టెస్ట్ కేసెస్. సినారియో ఏంటి? యూఐ చెక్ చేయాలి. సెకండ్ వన్, లెట్స్ చెక్ ఇట్. యూ షుడ్ టెస్ట్ ద ఫోన్ నెంబర్ పాస్వర్డ్. ఈ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ని ఎలా టెస్ట్ చేస్తారండి? బై యూజింగ్
అంటే ఇక్కడ సినారియో ఏంటి? లాగిన్ బటన్. One scenario is UI, second scenario is login, third scenario is forgotten password, fourth scenario is create new account, fifth scenario is create a page. How many scenarios we have here? 5 scenarios. 4 are functionalities. One is UI. One is UI, 4 are functionalities. Every test scenario we have multiple test cases. ప్రతి సినారియోస్ కూడా ఏముంటదండి? మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద వే టు ఐడెంటిఫై ద సినారియో. సినారియో ఈజ్ నథింగ్ బట్ ద మేజర్ ఫంక్షనాలిటీ. ఇక్కడ లాగిన్ అనేది ఫంక్షనాలిటీ, ఫర్గెటన్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ, క్రియేట్ న్యూ అకౌంట్ ఫంక్షనాలిటీ, క్రియేట్ ఏ పేజ్ ఫంక్షనాలిటీ. ఇలా సినారియోస్ ప్రిపేర్ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ రివ్యూ అండ్ అప్రూవ్ ఇట్, యూ షుడ్ గో టు ద థర్డ్ ఫేజ్. వాట్ ఈస్ దట్ థర్డ్ ఫేజ్? ప్రిపేర్ టెస్ట్ కేసెస్. ప్రిపేర్ టెస్ట్ కేసెస్. సో ఎవ్రీ పేజ్ కి చూడండి, ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా అని 2 థింగ్స్ ఉంటాయండి. ప్రతి ఫేజ్ కూడా ఏముంటుందండి? ఎంట్రీ క్రైటీరియా అండ్ ఎగ్జిట్ క్రైటీరియా. ఎంట్రీ క్రైటీరియా అండ్ ఎగ్జిట్. ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ కి ఎంట్రీ క్రైటీరియా ఏంటి చెప్పండి? అప్రూవ్డ్ టెస్ట్ సినారియోస్ ఈజ్ ఎంట్రీ క్రైటీరియా. ఇక్కడ నువ్వు ఈ ఫేజ్ లోకి ఎంటర్ కావాలంటే నీ దగ్గర ఏముండాలండి? అప్రూవ్ చేసిన టెస్ట్ సినారియోస్ ఉండాలి. ఇప్పుడు మరి ఫస్ట్ ఫేజ్ కి చెప్పండి, ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా ఏంటి? డాక్యుమెంట్స్ అన్ని ఏమై ఉండాలి? అప్రూవల్ అయి ఉండాలి. బిఆర్ఎస్ అప్రూవల్ లో ఉండాలి, పిఎంపి అప్రూవల్ ఉండాలి, టీపీ. మరి ఇవి అప్రూవల్ ఎవరు చేస్తారు? వాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు అప్రూవల్ చేయించుకుంటారు, మనకు అవసరం లేదు కదా. మరి దీనికి ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి? You should have the proper knowledge on all the documents. నీకు వీటన్నిటి మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈ ఫేజ్ లోకి రావాలి. మరి ఈ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా ఏంటి? ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఈజ్ ఎంట్రీ క్రైటీరియా. ఈ ఫేజ్ లో నువ్వు ఏదైతే ఎగ్జిట్ లో చూపిస్తావో అదే ఈ ఫేజ్ కి ఏమవుతుంది? ఎంట్రీ. ఇప్పుడు ఈ ఫేజ్ కి ఎగ్జిట్ ఏంటంటే రివ్యూ అండ్ అప్రూవ్డ్. అదే నెక్స్ట్ ఫేజ్ కి ఏమవుతుంది? ఎంట్రీ క్రైటీరియా అవుతుంది. ఇప్పుడు ఈ ఫేజ్ కి ఎంట్రీ క్రైటీరియా అంటే అప్రూవ్డ్ టెస్ట్ సినారియోస్. మరి ఎగ్జిట్ క్రైటీరియా అంటే షుడ్ అప్రూవ్ టెస్ట్ కేసెస్. అవి అప్రూవ్ అయితేనే నెక్స్ట్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ అప్రూవ్ డాక్యుమెంట్స్ అనేవి మనకి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కి ఇన్పుట్ అవుతాయి. ఇప్పుడు నీకు ఇక్కడ టెస్ట్ సినారియోస్ అప్రూవ్ అవ్వలేదు అనుకోండి, మరి నువ్వు ఈ ఫేజ్ స్టార్ట్ చేయలేస్తావా? ఈ ఫేజ్ స్టార్ట్ కావాలంటే నీకు ఎంట్రీ క్రైటీరియా ఏంటి? కానీ అప్రూవల్ అవ్వలేదు కదా. సో యూ షుడ్ వెయిట్ ఇట్. క్లియర్? సో ప్రిపేర్ టెస్ట్ కేసెస్. సో వాట్ టు బి టెస్ట్ ఈజ్ సినారియో అయితే హౌ టు టెస్ట్ ఈజ్ క్వాలిటీ యాజ్ టెస్ట్ కేస్. ఇంతకుముందు మనం ఈ పేజ్ లో ఏమేమి టెస్ట్ చేయొచ్చో చెప్పినాం కదా. అది సినారియో అయితే పర్టికులర్ సినారియోని ఎలా టెస్ట్ చేయాలని చెప్పేది టెస్ట్ కేసు. వాట్ అనేది సినారియో అయితే హౌ అనేది కేసు. ఏమి టెస్ట్ చేయాలి? లాగిన్. ఎలా టెస్ట్ చేయాలి? ఇప్పుడు ఈ లాగిన్ ఎలా టెస్ట్ చేయాలి చెప్పండి? valid how many test cases we have? Valid phone number, valid password, valid invalid valid. ఇవన్నీ ఏంటండి? టెస్ట్ కేసెస్. ఏమి టెస్ట్ చేయాలనేది లాగిన్ అయితే ఎలా టెస్ట్ చేయాలనేది టెస్ట్ కేసు. సో వాట్ టు బి టెస్ట్ ఈజ్ కాల్డ్ సినారియో. హౌ టు టెస్ట్ క్వాలిటీ యాజ్ టెస్ట్ కేసు. మరి ఈ టెస్ట్ కేసెస్ రాయడానికి ఏం కావాలండి? యాజ్ యూజువల్ గా టెస్ట్ కేసు టెంప్లెట్ కావాలి. టెస్ట్ కేసు టెంప్లెట్ కావాలి. The example test case template is looks like this one. Test case ID
ఇప్పుడు ఈ టెస్ట్ కేసు దేన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తున్నాం? సినారియోని. ఏ సినారియో కండి? లాగిన్ సినారియోకి కేసెస్ రాస్తాం. సో సినారియోకి ఇప్పుడు లాగిన్ సినారియోకి ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని ఎక్కడ రాస్తాం? ఇక్కడ రాస్తాం. సినారియో ఐడి, కేస్ ఐడి. టెస్ట్ స్టెప్స్ ఎలా టెస్ట్ చేయాలో చెప్పాలి కదా. ఇప్పుడు దీనికి టెస్ట్ స్టెప్స్ చెప్పండి. ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్, సారీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్. 3 స్టెప్స్. వ్యాలిడ్ పాస్వర్డ్ స్టెప్ 1, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్. వాటిని ఎక్కడ రాస్తాం అంటే స్టెప్స్ లో రాస్తాం. మరి నువ్వు ఇక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ రాయాలంటే నీ దగ్గర డేటా ఉండాలి కదా. వాట్ ఈస్ ద డేటా హియర్? దిస్ వన్. దస్ డేటా షుడ్ రైట్ ఇన్ టెస్ట్ డేటా కాలం. ఇది టెస్ట్ స్టెప్ కాలం, ఇది టెస్ట్ డేటా కాలం, ఇది టెస్ట్ కేస్ కాలం, ఇది టెస్ట్ సినారియో కాలం. అండ్ రైట్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇప్పుడు నువ్వు ఈ టెస్ట్ కేసు ఈ డేటాతో పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఏం ఎక్స్పెక్టేషన్ రాస్తాం కదా. సో ఇన్ ద టెస్ట్ కేసెస్ ఓన్లీ రైట్ అప్ టు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎక్కడ వరకు రాస్తారండి? యాక్చువల్ రిజల్ట్ రాయం. ఇప్పుడే మనం యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు రాస్తాము? when we perform an test execution. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? కేసెస్ లో ఓన్లీ ఎక్కడ వరకు రాస్తారు? ఎక్స్పెక్టెడ్ వరకు. సో ఇప్పుడు చెప్పండి, when you enter an valid mobile number and valid password, what is your expectation? Should open my FB account page. దాన్ని ఎక్కడ రాయాలి మనం? ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లో రాయాలి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లో రాయాలి. ఎంటర్ an valid mobile number, enter an valid mobile number, show the same test cases. ఎవరైనా వస్తున్నారు? Enter an valid phone number, valid password, click on login. What is your expectation? My Facebook page should be open. ఇలా నీకు ఎన్ని సినారియోస్ ఉన్నాయో ఆ సినారియోస్ అన్నిటి కూడా ఏం చేయాలి? పాసిబుల్ టెస్ట్ కేసెస్ రాయాలి. మరి ఈ పాసిబుల్ టెస్ట్ కేసెస్ ఎలా ప్రిపేర్ చేస్తాం సార్ అంటే, హియర్ యు ఆల్సో యూజింగ్ యాన్ టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్. ఏమంటారండి? టెస్ట్ కేసు డిజైన్ టెక్నిక్స్ అంటారు. ఇందులో మేజర్ గా ఇంపార్టెంట్ ఏముంటాయి అంటే బౌండరీ వాల్యూ ఎనాలిసిస్, BVA, ఈక్వలెన్స్ క్లాస్ పార్టీషన్, BVA, ECP, స్టేట్ ట్రాన్సిషన్, డెసిషన్ టేబుల్ అని 4 టైప్స్ ఉంటాయండి. ఏమంటారు ఈ 4 టైప్స్ ని? టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్. ఈ టెక్నిక్ ని యూజ్ చేసి బేసిక్ ప్రాపర్ టెస్ట్ డేటాని ఐడెంటిఫై చేస్తాం మనం. ఓకేనా? సో ఫైనల్లీ ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద టెస్ట్ కేసెస్ యూ షుడ్ రివ్యూ అండ్ అప్రూవ్ ఇట్. అండ్ after reviewing it, the next one is టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తాం? టెస్ట్ ఎగ్జిక్యూషన్. బిఫోర్ గోయింగ్ టు ద టెస్ట్ ఎగ్జిక్యూషన్, ద వన్ మోర్ స్టెప్ ఈజ్ సెటప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. మరి నువ్వు ఇది టెస్ట్ చేయాలంటే నీకు ప్రాపర్ బ్రౌజర్. ఇప్పుడు నువ్వు దీన్ని ఎలా టెస్ట్ చేస్తావండి? నీకు ఒక బ్రౌజర్ కావాలి కదా, నీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా, నీకు ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ కావాలి కదా, మరి అవన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి కదా. సో సెటప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఈ సెటప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఏ బ్రౌజర్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఇందులో ఏ వర్షన్, ఏ బ్రౌజర్, ఓఎస్ వర్షన్ అండి, అవును, ఏ బ్రౌజర్, అందులో ఏ వర్షన్, హౌ మెనీ బ్రౌజర్స్ కావాలి, అందులో ఏ వర్షన్ కావాలి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఉందనుకోండి, దీని బ్రౌజర్ ఎలా చెక్ చేస్తాం? ఇక్కడికి వెళ్ళి హెల్ప్ లోకి వెళ్ళి అబౌట్ గూగుల్ క్రోమ్ లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది విచ్ వర్షన్, 120 వర్షన్. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఏ వర్షన్ లో చెక్ చేస్తున్నా? 120 వర్షన్ లో చెక్ చేస్తుంది. ఇలా ఏ వర్షన్ కావాలి, ఏ బ్రౌజర్ కావాలి, ఆల్రెడీ ఇన్పుట్ ప్రిపేర్ చేసుకొని ఉంటాం. ఏ
హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ర్యామ్ ఎంత కావాలి, రోమ్ ఎంత కావాలి, మెమరీ ఎంత కావాలి అనేది కూడా కొన్ని అప్లికేషన్స్ కి రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అంటే మెమరీ ఎంత ఉండాలనేది కూడా ఉంటది. సో అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద టెస్ట్ సెటప్, దీన్ని కూడా రివ్యూ అండ్ అప్రూవ్ చేసుకుంటాం. ప్రాపర్ ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకుంటాం. మనం సెల్ఫ్ చెక్ చేస్తాము, మన రిపోర్టింగ్ పర్సన్ కూడా చెక్ చేస్తాడు. ఏం చెక్ చేస్తాడు? బ్రౌజర్ రిక్వైర్మెంట్ లో 120 వర్షన్ ఉంది, ఇక్కడ 120 వర్షన్ తీసుకుంటా లేదా అని చెక్ చేసుకోండి. ఇలా ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్, నౌ పర్ఫార్మ్ ఎన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. టెస్ట్ ఎగ్జిక్యూషన్. సో ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఏ ఫేజ్ అంటారంటే, ఇక్కడ వరకు ప్రీ టెస్టింగ్ ఫేజెస్ అండి. ఇక్కడ వరకు ఏ ఫేజెస్ అండి? ఇవన్నీ ప్రీ టెస్టింగ్. సో ఇప్పుడు మనం పర్ఫామ్ చేసే ఫేజ్ ఏంటంటే డ్యూరింగ్ టెస్టింగ్. డ్యూరింగ్ టెస్ట్, ఇప్పుడు టెస్ట్ చేస్తాను. ఈ టెస్ట్ చేయటాన్ని ఏమంటారంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సార్, హౌ టు పర్ఫామ్ యాన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్? Already we are prepared the test cases, right? Open the test case template. First test case 1, follow the steps, enter the test data and observe the what is an expected, what is an actual. ఏం అబ్జర్వ్ చేయాలండి? అసలు మీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, అప్లికేషన్ యొక్క యాక్చువల్ రిజల్ట్ ఏంటి? దీన్ని ఏమంటారంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఫాలో వన్ టెస్ట్ కేసు. చూడండి, వాట్ ఈస్ ద టెస్ట్ స్టెప్? ఓపెన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్. చూడండి, ఐఎమ్ ఓపెనింగ్ ద గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఎస్. నెక్స్ట్ ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్. మరి నాకు వ్యాలిడ్ యూఆర్ఎల్ ఎక్కడుంది? ఈ టెస్ట్ డేటాలో ఉంది కదా. ఈ వ్యాలిడ్ యూఆర్ఎల్ ని ఎక్కడ ఎంటర్ చేస్తారు? ఇక్కడ. then enter valid URL. yes, click on enter in keyboard or go button. కీబోర్డ్ లో ఎంటర్ అన్న క్లిక్ చేయమంటాడు, లేకపోతే గో బటన్ అన్న క్లిక్ చేయండి. ఇక్కడ గో లేదు కాబట్టి క్లిక్ ఆన్ ఎంటర్. సో బిఫోర్ క్లిక్ ఆన్ ఎంటర్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? FB login page should be open or displayed. So what is actual? FB login page is opened. సో ఈ యాక్చువల్ రిజల్ట్ ని ఎక్కడ నోట్ చేసుకోవాలంటే యాక్చువల్ రిజల్ట్ కాలం. గుర్తుపెట్టుకోండి, మీరు టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఈ కాలమ్స్ అనేవి ఉండవు, ఎంటీ. ఈ యాక్చువల్ రిజల్ట్ ఎప్పుడు రాసుకోవాలి? ఎగ్జిక్యూషన్ అప్పుడు రాయాలి. ఇప్పుడు మీకు ఏమొచ్చిందో ఆ రిజల్ట్ ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. నౌ కంపేర్ బోత్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్. ఇఫ్ బోత్ ఆర్ సేమ్, టెస్ట్ కేస్ ఈజ్ పాస్. ఇఫ్ బోత్ ఆర్ నాట్ సేమ్, టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు పాస్ ఆ ఫెయిల్ అండి? పాస్. ఓకే, గో విత్ సెకండ్ వన్. చూడండి, ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటి? FB URL ఎంటర్ చేస్తే డైరెక్ట్ మీకు ఏం ఓపెన్ అయింది? FB లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. లెట్స్ ఎగ్జిక్యూట్ వన్ మోర్ టెస్ట్ కేసు. చూడండి, ఓపెన్ మొజిల్లా బ్రౌజర్, ఎంటర్ వ్యాలిడ్ URL అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. URL ఇదండి. సో ఇప్పుడు నీకు ఎక్స్పెక్టెడ్ ఏంటి? సేమ్ కదా రెండింటికి. ఓపెన్ ద మొజిల్లా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇందులో గూగుల్ పేజ్ ఓపెన్ చేయాలి. ఎంటర్ ద FB లాగిన్ పేజ్, క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ గో. ఏడు ఉంటుంది అనుకుంటే గో. గూగుల్ సెర్చ్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఎంటర్ కొడదాం. So what is your expectation? What is an actual? FB links page opened. ఇప్పుడు ఇదే పేజ్ అండి, ఇది లాగిన్ పేజ్. మరి ఇదే పేజ్ లింక్స్ పేజ్. ఈ యాక్చువల్ రిజల్ట్ ని ఇక్కడ నోట్ చేయండి. FB links page opened. Now compare both. What is your expectation? Login page. What is an actual? Both are same? Not same. If both are same, test case is pass. If both are not same, test case is fail. So the fail treated as defect. Fail ఏమంటారండి? Defect అంటారు. So whenever you found some defect, then you should
report that defect to developers team. Dev team. దీన్ని ఏమంటారంటే పోస్ట్ టెస్టింగ్ అంటారండి. టెస్టింగ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఇన్ ద టెస్ట్ ఎగ్జిక్యూషన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్. One is pass, second one is fail. If it is pass, no issue, you should go to the next test case. If it is fail, you should start here. You should start here. Which life cycle? Bug life cycle or defect life cycle. అర్థమైందా? ఎప్పుడైతే డిఫెక్ట్ అనేది ఐడెంటిఫై చేశారో, ఎప్పుడైతే గివెన్ టెస్ట్ కేసు ఫెయిల్ అయిందో, ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలి మీరు? డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఓపెన్ చేయాలి. సో ఇన్ ద డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఇక్కడ వరకు ఈ 5 phases అర్థమైనాయా? వాట్ ఆర్ ద 5 phases? ద ఫస్ట్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, ఐడెంటిఫై టెస్ట్ సినారియోస్, ప్రిపేర్ టెస్ట్ కేసెస్, సెటప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, perform an test execution. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు పాస్ అయితే నో ఇష్యూ, ఫెయిల్ అయితే రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ కి మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేయాలంటే డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఓపెన్ చేయాలి. ఈ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ లో కూడా మనకి డిఫరెంట్ పేజెస్ ఉంటాయండి. ద ఫస్ట్ పేజ్ ఈజ్ డిఫెక్ట్ రిపోర్టింగ్. ఫస్ట్ పేజ్ ఈజ్ డిఫెక్ట్ రిపోర్టింగ్. ఇప్పుడు మనం STLC టోటల్ పర్ఫార్మ్డ్ బై మాన్యువల్ టెస్టింగ్, బట్ ద డిఫెక్ట్ రిపోర్టింగ్ ఈజ్ నాట్ ఎన్ మాన్యువల్ బై యూజింగ్ ఎన్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. సో విచ్ టూల్స్ యు ఆర్ యూజింగ్? ఏ టూల్స్ అండి? జీరా అండ్ బగ్జిల్లా. జీరా అండ్ బగ్జిల్లా టూల్ యూజ్ చేసుకొని phase 1 ఈజ్ డిఫెక్ట్ రిపోర్టింగ్. ఆ టూల్ యూజ్. సరే ఎలా ఉంటే జీరా అండ్ బగ్జిల్లా అంటే, ఎస్ ఐ విల్ షో ద శాంపిల్. దిస్ ఈజ్ ఎన్ జీరా. క్లిక్ ఆన్ క్రియేట్. యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ హియర్. ఇక్కడ మీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయండి. ఇందులో మీరు ఏం చూజ్ చేసుకోవాలంటే బగ్ ఆర్ డిఫెక్ట్ చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఇప్పుడు మీకు ఏదైతే బగ్ వచ్చిందో దాని సమ్మరీ, దాని ప్రియారిటీ, సివియారిటీ, దాని స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అన్నీ రాసి క్లిక్ ఆన్ క్రియేట్ కొట్టాలి. ఇక్కడ మీరు అసైన్ ఉంటుంది, ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డెవలపర్కి రిపోర్ట్ అవుతుంది. ఇది జీరా. మరి బగ్జిల్లా ఎలా ఉంటుంది సార్ అంటే, బగ్జిల్లా ఇలా ఓపెన్ అయిద్దండి. దీన్ని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ చూపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ వన్. ఇక్కడ చూపించింది, ఇలా చూపిస్తుంది. ఇదండి బగ్ స్టేటస్ న్యూ. ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి, మనం రిపోర్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇదేమో బగ్జిల్లా టూల్, ఇదేమో జీరా టూల్. ఈ 2 టూల్స్ ని యూజ్ చేసి ఏం చేయాలంటే డిఫెక్ట్ రిపోర్ట్ చేయాలి. ఎవరు రిపోర్ట్ చేస్తారు? టెస్ట్ ఇంజనీర్. Once you report the defect, the developer will test that defect. If it is valid defect, they accept it and they fix it. Okay, so if it is fixed, if they are accepted or not, you should check it by using defect tracking. Defect ఏం చేయొచ్చు? ట్రాక్ చేయొచ్చు. ట్రాక్ మీన్స్ స్టేటస్. స్టేటస్ అంటే ఏంటి? అసలు డెవలపర్ యాక్సెప్ట్ చేసిందా, రిజెక్ట్ చేసిందా, ఫిక్స్ చేసిందా. వన్స్ దే ఫిక్స్ ద డిఫెక్ట్, నౌ యూ షుడ్ పర్ఫార్మ్ ఎన్ రీటెస్టింగ్ ఆన్ ఫిక్స్డ్ డిఫెక్ట్. ఇన్ దిస్ రీటెస్టింగ్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్. One is fixed, or second one is not fixed. If it is fixed, you should close it. If it is not fixed, or if it is really not fixed, you should reopen it. Fix అయితేనేమో క్లోజ్ చేస్తాము, ఫిక్స్ కాకపోతే ఏంటి?
ఫిక్స్ కాకపోవటం అంటే ఏంటి? ద డిఫెక్ట్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. మీరు పంపించిన డిఫెక్ట్ అనేది మళ్ళీ అంతే ఉంది. యూ షుడ్ రీఓపెన్ ఇట్. ద డెవలపర్ విల్ అగైన్ fix it, again perform an retesting. Finally, when it is closed, finally the defect is closed. ఏం చేస్తారండి దాన్ని? చూడండి, మీరు డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారు, అది ఫిక్స్ అయింది, క్లోజ్ అయింది. నౌ టెల్ మీ, ద గివెన్ అప్లికేషన్ ఈజ్ క్వాలిటీ ఆర్ నాట్? మీరు 5 డిఫెక్ట్స్ ఫైండ్ చేశారండి, 5 క్లోజ్ అయింది. 5 ఫైండ్ చేశారంటే అందులో ఎన్ని ఉన్నట్టు? 5 కదా, 5 క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంకేమైనా ఉంటాయా? ఇఫ్ దేర్ ఈస్ నో డిఫెక్ట్, ద అప్లికేషన్ విల్ బి క్వాలిటీ అప్లికేషన్. సో వాట్ ఈస్ యువర్ రోల్ హియర్? టు పర్ఫార్మ్ an సాఫ్ట్వేర్ టెస్టింగ్. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? టు పర్ఫార్మ్ an సాఫ్ట్వేర్ టెస్టింగ్, టు ఫైండ్ ద డిఫెక్ట్స్ అండ్ క్లోజ్ ద డిఫెక్ట్. ఫైండ్ చేయటం ఒక్కటే మీ పని కాదు. ఫైండ్ చేసి దాన్ని ఏం చేయాలి? ట్రాక్ ఇట్, రీటెస్ట్ ఇట్ అండ్ close it. అర్థమైందా? These are the different life cycles: software testing life cycle and defect life cycle, STLC and bug life cycle, BLC or DLC. So already SDLC చెప్పినాం, STLC చెప్తున్నాం, ఇది బగ్ లైఫ్ సైకిల్. సారీ, STLC లో ఆల్ ఫేజెస్ హౌ వి పర్ఫార్మ్ ఇట్. మరి సినారియోస్ ఎలా రాయాలి, కేసెస్ ఎలా రాయాలి, ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, అది విల్ గో విత్ 1 by 1. ఒక్కొక్క ఫేజ్ మనం కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఎనీ డౌట్స్ హియర్? ఏం డౌట్ ఉందా? ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ 3 పార్ట్స్ ఉంటుందండి. ప్రీ టెస్టింగ్, డ్యూరింగ్ టెస్టింగ్, పోస్ట్ టెస్టింగ్. ప్రీ టెస్టింగ్ అంటే ఇంకా టెస్ట్ చేయడానికన్నా ముందు చేయాల్సిన పనులు. డాక్యుమెంట్ ఆర్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, ఐడెంటిఫై టెస్ట్ సినారియోస్ ఐడెంటిఫై చేస్తారండి ఇక్కడ మీరు. దెన్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తారు. హౌ మెనీ టెస్ట్ కేస్? బై యూజింగ్ అండ్ టెస్ట్ కేస్ టెంప్లేట్ అండ్ సెటప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. నార్మల్ గా ఈ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఒక ఫేజ్ మనం చేయకుండా అదర్స్ చేసే ఫేజ్ ఏదైనా ఉంది అంటే ఎన్విరాన్మెంట్ సెటప్ అండి. ఎందుకంటే మీ కంపెనీ ల్యాప్టాప్స్ ఇచ్చినప్పుడు కంపెనీ ల్యాప్టాప్ లో మీరు ఓన్గా అన్ఇన్స్టలేషన్ చేసుకోలేరు. దానికి నెట్వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. సమ్ టైమ్స్ మీకు పర్మిషన్స్ ఇస్తారు, సమ్ టైమ్స్ మీకు లేనప్పుడు మీకు ఏ రిక్వైర్మెంట్స్ కావాలో అవి పంపిస్తే వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి పెట్టేదారు. అది మీరైనా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళైనా సెటప్ చేసి పెడతారు. ఓకే అండి, ఎవరు? నెట్వర్క్ డిపార్ట్మెంట్ ఉంటారు. సమ్ ప్రాజెక్ట్స్ లో మీరే చేసుకుంటారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సెటప్, పర్ఫార్మ్ an టెస్ట్ ఎగ్జిక్యూషన్. In the test execution phase, we have two things. One is pass or fail. If it is pass, go to the next. ఇప్పుడు చూడండి, ఈ టెస్ట్ కేసు పాస్ అయింది, ఏం చేయాలి? Go to the next test case. ఒకవేళ ఈ టెస్ట్ కేసు ఫెయిల్ అయితే ఏం చేయాలి? Go to the defect life cycle. అది రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ టెస్ట్ కేసు. ఒకవేళ నెక్స్ట్ కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలి? మళ్ళీ బగ్ లైఫ్ సైకిల్కి వెళ్ళి మళ్ళీ సార్ నేను అన్ని ఒక 100 టెస్ట్ కేసు అయిపోయిన తర్వాత ఒకేసారి రిపోర్ట్ చేయొచ్చు అంటే నో, ఎప్పుడు పని అప్పుడే. దీని తర్వాత నెక్స్ట్ ఫేజ్ పాస్ అయితేనేమో నెక్స్ట్ టెస్ట్ కేసుకి రావాలి, ఫెయిల్ అయితే ఇమీడియట్ ఎక్కడ పోవాలి? లైఫ్ సైకిల్కి పోవాలి, ఇక్కడికి రావద్దు. మళ్ళీ అది రిపోర్ట్ చేసిన తర్వాతే నెక్స్ట్ టెస్ట్ కేసుకి రావాలి. నెక్స్ట్ వన్ ఈజ్ పాస్, గో టు ద నెక్స్ట్ వన్. ఎలా? మీరు ప్రిపేర్ చేసుకున్న ఆల్ టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూషన్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే అండి, ఎనీ డౌట్స్? సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అండ్ డిఫెక్ట్ లైఫ్